హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్కి వెళ్ళాను. మా ఇంటి దగ్గర ఫ్రైడే మార్కెట్. నిన్న వెళ్ళాను, కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి ఈ ఫ్రూట్స్. తోటకూర అయితే చాలా తాజాగా ఉంది. ఇప్పుడు ఆకుకూరలు చాలా బాగా వస్తాయి, వర్షాలకి అన్నీ పడిపోతాయి. ఇప్పుడు ఇంకా కొంచెం వర్షాలు తగ్గినాయి. ఈరోజైతే కొన్ని కొత్తిమీర, తోటకూర తీసుకుంటున్నాను. తోటకూర వర్షానికి పడిపోయిద్దని నేను కుండీల్లో వేయలేదు. చుక్కకూర, ఇవి కొన్ని కట్ చేసేసి ఆ రూట్స్తో పెట్టుకున్న మళ్ళీ వచ్చేస్తుంది. పాలకూర అయితే పైన లీవ్స్ కట్ చేసి రూట్స్తో పెట్టినా వచ్చింది. ఇక్కడ కొన్ని కూరగాయలు తీసుకున్నాను. బీట్రూట్, క్యారెట్స్, కొన్ని బీరకాయలు తీసుకున్నాను. కొన్ని దొండకాయలు కొన్ని తీసుకున్నాను. ఆలు అయితే ఇప్పుడు చాలా రేట్ తక్కువగా ఉంది. టమోటాలు కూడా రేట్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు టమాటాలు చాలా బాగా వస్తాయి ఈ చలికి. మొక్కలు కూడా సీడ్స్ వేసుకున్న కుండీల్లో కూడా బాగా వస్తాయి ఇప్పుడు టమాటాలు. కొన్ని మిర్చి తీసుకున్నాను. ఆలు, ఈ ఆలుగడ్డ పెట్టేసుకున్న వచ్చేస్తుంది మొక్క. వీటికి చిన్న చిన్న పిలకల్లా వచ్చేసి ఉంటాయి కదా, అవి పెడితే ఇంకా త్వరగా వస్తుంది. ఒక చిన్న ఆలుగడ్డ పెట్టినా వచ్చేస్తాయి. గ్రౌండ్ నట్స్ లాగా ఇవి మట్టిలోనే వస్తాయి దుంపలు. టమాటోస్ అయితే బాగా వచ్చినాయి మార్కెట్లో, ఈరోజు ఫుల్గా ఉన్నాయి. చాలా తాజాగా ఉన్నాయి టమాటాలు. ఇంట్లో యూజ్ చేసుకునేవి అలా కోసేసేసినా వచ్చేస్తాయి. పచ్చివి చట్నీకి బాగుంటాయి. డైలీ 2 టమాటాలు తిన్నా చాలా మంచిది. అన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో. వీటిని జ్యూస్ చేసుకుని కూడా తాగేయచ్చు కావాలంటే. కొన్ని ఫ్రూట్స్ జ్యూస్ వాటిలో కూడా కొన్ని టమాటాలు కూడా వేసుకోవచ్చు. కొన్ని టమాటాలు అయితే తీసుకుంటున్నాను. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. వీటి పేర్లు టమాటాస్, చిన్న చిన్న చెర్రీ టమాటాలు కూడా ఉంటాయి. క్యాలీఫ్లవర్ ఇప్పుడు బాగా వచ్చింది. ఈరోజైతే మార్కెట్ నిండా క్యాలీఫ్లవర్ చాలా ఉంది. ఇవి శివరాత్రికి అలా ఎండలు వచ్చేసరికి వీటిల్లో చిన్న చిన్న పురుగులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే ఏముండవు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండలు ఎక్కువ అవుతున్న కొద్దీ పురుగులు వచ్చేస్తాయి వీటికి. క్యాలీఫ్లవర్ చాలా బాగుంది. ఈరోజైతే కొన్ని మార్కెట్ నుంచి తెచ్చినవి దొండకాయలు అయితే కర్రీ చేసేస్తున్నాను. వీటిల్లో కూడా ఈ దొండలో కూడా వెరైటీస్ ఉంటాయి. కొన్ని దొడ్డుగా, కొన్ని సన్నగా పెన్సిల్ దొండలా ఉంటాయి. ఇవి కొంచెం పండిపోయిన దొండ, సీడ్స్ వేసుకోవచ్చు. కొమ్మ నుంచి అయితే త్వరగా వచ్చేస్తాయి దొండకాయలు. ఇలా సీడ్ నుంచి అయితే కొంచెం టైం పడుతుంది, కానీ వస్తాయి బాగా. కొన్ని ఆనియన్స్ కట్ చేశాను. కొన్ని దొండకాయలు అయితే కట్ చేసేసాను. సాంబార్లో వాటిలో అయితే కొంచెం పొడవుగా వేసేస్తాను. కర్రీకి ఇలా చేసేస్తాను. ముందు దొండకాయ ముక్కల్ని సాల్ట్తో కొంచెం వేసేస్తాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గినాక ఉల్లిపాయ ముక్కలు తర్వాత వేస్తాను, పోపులో వేయను. కొంచెం మగ్గేసింది దొండకాయ కర్రీ. ఇంకా కొన్ని ఉన్నాయి కూరగాయలు, ఇంకా అవన్నీ సర్దేసేయాలి. దొండకాయ కర్రీ చేసేసాను.